మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అందుకే అత్యాశ పనికిరాదన్నారు. ఆ మంగను ఒక్కదాన్నే లేపేద్దామంటే వినకుండా మంది మొత్తాన్ని లేపేద్దాం అన్నాడు. చివరికి ఏమైంది? మంగా చావలేదు, మంది చావలేదు. మన చేతికి మసి అంటుకోవడం తప్ప మంగ కాలుకున్నా మట్టి కూడా పీకలేకపోయాం. ఆయన ఊళ్ళో పూల కాంట్రాక్టులు చేసుకుంటూ హాయిగా పూల రంగుల్లో ఉండేవాడు. ఈ సిటీకి వచ్చి ఆధార్ కార్డు లేకుండా బతికేస్తున్నాం. వీడిని నమ్మొచ్చి మన ఇద్దరం కూడా అదోలో అయ్యాం. అయినా ఈ పగలు, ప్రతీకారాలు, కిడ్నాప్లు, హత్యలు వీడికెందుకు? ఆడు వల్ల అయ్యే పనులేం కాదు. బయలుదేరి మన ఊరెల్లో బస్సు ఎక్కి వాడిని కూడా తీసుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నా. మంగని పాడెక్కించేంత వరకు నేను మనూరు బండెక్కను. గోదాట్లో మిస్ అయిన మంగనే దాన్ని గోతులో పడుకోబెట్టడం ఆపను. అది పైకి, ఆ తర్వాతే నేను ఊరికి. సార్ సార్ చెప్పు చారి. శ్వేతను ఆటో ఎక్కించి పంపించేశాను సార్. నిత్య మేడం ఇక్కడ నుండి వెళ్లకుండా ఎలా ఆపాను సార్? సూపర్. చూసారా సార్, నాలాంటి మేధావి మీ పక్కన పిఏగా ఉండడం వల్ల మీకు ఎంత ఉపయోగంగా ఉందో. కరెక్టే. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా మీరు నా శ్రమని, తెలివితేటల్ని గుర్తించారు. మరి నన్ను బయలుదేరమంటారా? ఎక్కడికి? మా ఇంటికి సార్. ఎందుకు? అదేమిటి సార్, అవతల మా ఇంటి దగ్గర మీనాక్షి వెయిటింగ్ అండి. మళ్ళీ 10 మిస్డ్ కాల్ ఇచ్చింది. నేను వెళ్తాను సార్. నువ్వు తప్పకుండా వెళ్ళాలి. నిత్య, అమ్మా నిత్య. నానా, నిత్య ఎక్కడా? ఇక్కడే ఉండాలి పిన్ని. నిత్య, నిత్య. ఇదిగో అమ్మా, స్నానం చేసి ఈ డ్రెస్ వేసుకో. త్వరగా ఫ్రెష్ అవ్వు నిత్య. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి దీపం వెలిగించే ప్రోగ్రామ్కి రెడీ అవ్వాలి కదా. వెళ్ళు. మేడం గారు, మీరు ఒకే గదిలో 1 by 1 ఫ్రెష్ అయితే దీపారాధన కార్యక్రమానికి లేట్ అవుతుంది సార్. చెరొక గదిలోనూ ఫ్రెష్ అయితే బెటర్. నేను ఆయన గదిలో ఫ్రెష్ అవుతానని మీకు చెప్పానా చారి గారు? నేను వేరే గదికి వెళ్తాను. పర్వాలేదు నిత్య, నేనేమనుకోను. నేను అనుకుంటాను. పదండి అత్తయ్య, మీ గదికి వెళ్దాం. రామ్మా. మేడం గారికి నా అలాగే టైం సెన్స్ ఎక్కువ కదండి. నీకున్నది టైం సెన్స్ కాదు చారి, నాన్ సెన్స్. సార్, అంత మాట అన్నారేమిటండి? ఎందుకు నువ్వు ఎక్కడ రెడీ అవుతావు? మా ఇంట్లో సార్. ఇంటికెళ్ళి వస్తావా? వెళ్ళి రావడం ఎందుకండి? దీపాలు దండం పెట్టుకోవాలి కదా. మీరే నా ఆరాధ్య దైవం. మళ్ళీ వేరే దీపం ఎందుకు, దండం ఎందుకు? దండకి సార్.
అయితే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళడం కూడా దండగే. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియచారి. నిత్య నా రూమ్లోనే స్నానం చేయాలి. నాకు ఇదేమి దండనా సార్? మరి నిత్య వేరే రూమ్ లో ఫ్రెష్ అవ్వమని సలహా ఇచ్చావు కదా. ఏదో నోరు అక్క అలా అన్నాను సార్. దానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? వేరే గదికి వెళ్తున్న మేడం గారిని నేను ఎలా ఆపేది? మీ గదికి నేను ఎలా తీసుకొచ్చేది సార్? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియచారి. మిగతా ఏ రూములో కూడా వాటర్ రాకూడదు, ఒక్క నా రూమ్ లో తప్ప. అంటే ఏమిటి? ఇప్పుడు నన్ను స్పైడర్ మ్యాన్ లాగా వాటర్ పైపులు పట్టుకుని పైకెక్కి అక్కడ వాల్స్ కట్టేయమంటున్నారా? స్పైడర్ మ్యాన్ అవుతావో బ్యాట్మెన్ అవుతావో, బట్ జెంటిల్మెన్ లా నీ చెప్పించే. గరిడ్ నిత్య పిన్ని రూమ్లోకి వెళ్ళి ట్యాప్ తిప్పేలోపు ఆ వాల్ బంద్ అయిపోవాలి. అన్ని రూముల్లోనూ వాటర్ సప్లై అయిపోవాలి. ఓన్లీ నా రూమ్లో మాత్రమే వాటర్ రావాలి. అసలు నీకు టైం సెన్స్ చాలా ఎక్కువ కదా. నోటి దూల మీనాక్షి, ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ అవ్వాలంటే ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కానంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో. ఇదేనమ్మా బాత్రూమ్. త్వరగా స్నానం చేయి, ఫ్రెష్ అప్ అయ్యిరా. దీపారాధనకి టైం అవుతుంది. అవునా ఆంటీ, నేను కూడా తొందరగా ఇంటికి వెళ్ళాలి. వస్తాను. వాటర్ రావట్లేదు అత్తయ్య. నా రూమ్ లో వస్తున్నాయి నిత్య. కమ్, అక్కడ ఫ్రెష్ అవుదు గాని. ఈ రూమ్ లో రాకపోతే బామ్మగారి రూమ్ కెళ్ళి చేస్తాను. మీ రూమ్ కి మాత్రం రాను. వెళ్ళమ్మా, ఎప్పటికైనా నువ్వు ఆ రూమ్ కి వెళ్లాల్సిందనివే కదా. ఆ రోజు వెళ్తాను, ఈ రోజు మాత్రం వెళ్ళను. నా రూమ్ కి ఎలా రావో నేను చూస్తాను నిత్య. చారి సార్, ఇప్పుడు జేజీ రూమ్ లో వాటర్ అయిపోవాలి. అయితే ఆ పక్కకు వెళ్ళాలి సార్. అయితే అటే వెళ్ళు. వెళ్తాను, వెళ్ళక చేస్తానా? నువ్వు ఉండవే మీనాక్షి, నేను ఆ పక్కకు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఉండు. బామ్మగారు, మీ రూమ్ లో వాటర్ వస్తున్నాయా? ఇప్పటి వరకు వచ్చాయమ్మా. ఏ మీ అత్తయ్య రూమ్ లో రావట్లేదా? వస్తున్నాయా? రావట్లేదు బామ్మగారు. ఇప్పటిదాకా వచ్చాయే, ఇప్పుడేమైంది? స్వప్న వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. సరే బామ్మగారు. ఆ రూమ్ కి ఈ రూమ్ కి వెళ్లే బదులు నా రూమ్ కి రావచ్చు కదా నిత్య. రాను. చారి, ఇప్పుడు స్వప్న వాళ్ళ రూమ్ లో వాటర్ అయిపోవాలి. సార్, తమరు ఆర్డర్ వేస్తారని నేను ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను మహాప్రభు. గుడ్ జాబ్. హారిబుల్ జాబ్. నువ్వు ఉండవే మీనాక్షి, మా బాసును శ్రీరాముల వారితో పోల్చాను. అది తప్పు అయిపోయింది. నన్ను ఇక్కడ ఆయన ఆంజనేయుల్లో కుప్పిగంతులు వేయిస్తున్నాడు.
ఏంటి అవతారం? బాత్రూంలో వాటర్ రావటం లేదు చంద్రిక. ఇక్కడ కూడా రావట్లేదా? ఇప్పుడు నేను స్నానం ఎలా చేయాలి? మీరు స్నానం చేయకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ టవల్తో ఒళ్ళు తుడుచుకుని బట్టలేసుకోండి. చూడలేక చస్తున్నాం. సరే వెళ్ళండి. ఏంటి నిత్య మా రూమ్కి వచ్చావు? ఫ్రెష్ అవుదామంటే ఏ రూమ్ లోనూ వాటర్ రావట్లేదు. అయ్యో, మరి స్నానం చేయకుండా దీపం ఎలా వెలిగిస్తావు? అంటే నువ్వు దీపారాధన చేయటం ఆ దేవుడు కూడా ఇష్టం లేనట్టుంది. అదేం లేదు అత్తయ్య, తను నా రూమ్లో ఫ్రెష్ అవుతుంది, అక్కడ వాటర్ వస్తున్నాయి. ఏ రూమ్ లో వాటర్ రానప్పుడు నీ రూమ్ లో వాటర్ ఎలా వస్తున్నాయి బావా? నాకేం తెలుసు స్వప్న, నేనేమన్నా ప్లంబర్నా వాటర్ పైప్ చెక్ చేసి చెప్పడానికి? కమ్ నిత్య, నువ్వు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, త్వరగా దీపం వెలిగించి వెళ్దు కానీ. కమ్. ఇదంతా చూస్తుంటే బావ ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మమ్మీ. ఖచ్చితంగా ప్లానే. బాగానే వర్కౌట్ చేస్తున్నాడు. మనకు తప్ప అందరికీ బాగానే ప్లాన్లు వర్కౌట్ అవుతున్నాయి. దాన్ని తల వెనుక దీపం పెట్టమంటే దాని చేత్తో దీపం పెట్టేలా చేస్తున్నావు. సో ఫస్ట్ నువ్వు ఈ రూమ్కి వచ్చుంటే ఈ పాటికి ఫ్రెష్ అయి ఉండేదానివి. కావాలని మీ రూమ్ కి రప్పించుకుంటున్నారు కదా? లేదే. మరి మిగతా రూముల్లో వాటర్ రాకుండా మీ రూమ్ లోనే ఎలా వస్తున్నాయి? మన ఇద్దరం ఈ రూమ్లో ఫ్రెష్ అవ్వాలని రాసుందేమో. లేదు, మీరే ఏదో కోతి పని చేస్తుంటారు. చిలిప్ పని నేను ఎందుకు అనుకోకూడదు? ఏదో పని, ఇది మీ పని అని ఒప్పుకున్నారు కదా. కానీ మీ పప్పులే ఉడకవు, బాగా ఎక్కువ చేస్తున్నారు. ఏ నిత్య, ఏ బా నిత్య, నిత్య, అరే జయ్, ఫ్రెష్ అవ్వకుండా బయట ఏం చేస్తున్నావు? నథింగ్ డాడ్, నా రూమ్లో నిత్య ఫ్రెష్ అవుతుంది. మరి నువ్వు నా రూమ్లో ఫ్రెష్ అవ్వచ్చు కదరా? పర్వాలేదు డాడ్, నిత్య బయటికి రాగానే నేను లోపలికి వెళ్తాను. ఓహో, ఇప్పటి నుంచే ఇద్దరు ఒకే రూమ్ షేర్ చేసుకుంటున్నారన్నమాట. గుడ్. నిత్య. ఎవరు? ఓ మీనాక్షి, నువ్వా? ఉండవే. నా మీనాక్షి దగ్గర హీమ్యాన్ అనిపించుకోవడం కంటే సార్ దగ్గర జెంట్లమ్యాన్ అనిపించుకోవడం చాలా కష్టం. ఈ స్పైడర్ మ్యాన్ కష్టాలు ఆ సాలీడు కూడా రాకూడదు. ఓయ్, ఇకనైనా లూజు టంగ్ చేయకుండా సారికి టాటా చెప్పి టక్కుని చెక్కేయాలి. ఓయ్ మీనాక్షి, వస్తున్నానే. పదే పదే మిస్సుడు కాళ్ళు చేసి గుర్తు చేసి నన్ను గొచ్చకు. సార్, సార్ వచ్చావు చారి? ఒక్క మీ రూముకి తప్ప మిగతా అన్ని రూములకి వెళ్లే వాటర్ వాల్స్ కట్టేశాను సార్. గ్రేట్, థ్యాంక్ యూ చారి. నాకు థ్యాంక్స్ వద్దు సార్, లీవ్ ఇప్పించండి. గోడలు ఎక్కి దిగి ఒళ్ళంతా పులిసిపోయింది. మా ఇంటికి వెళ్ళి మీనాక్షితో వేడినీటి కాపడం పెట్టించుకుంటాను. అలాగే చారి, వెళ్లే ముందు ఒక చిన్న హెల్ప్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి సార్? ఈ డోర్ లాక్ అయింది, ఓపెన్ చేయాలి. ఇది కూడా నేనే చెయ్యాలా? కీ ఇవ్వండి. అదే ఉంటే నీ హెల్ప్ ఎందుకు అడుగుతాను? కీ లేకుండా డోర్ ఓపెన్ చేయాలా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేను లోపలికి వెళ్ళాలి. విక్రమార్కుడికి బేతాళుడు వేసిన ప్రశ్నలా నాకు ఇన్ని పరీక్షలేవుడు మహాప్రభు. తాళం లేకుండా తలుపు తెరవడం ఆ దొంగలకు మాత్రమే సాధ్యం. నువ్వు దొంగవవుతావో డోర్ని బదులు కొట్టే మిషన్ అవుతావో నీ ఇష్టం చారి. నిత్య ఫ్రెష్ అయి బయటకు వచ్చే లోపు తన ఫేస్ ముందు నేనుండాలి. అంటే మేడం గారు లోపల ఉన్నారా సార్? అందుకే కదా నేను లోపలికి వెళ్తా అనేది. అక్కడ నా మీనాక్షి వెయిటింగ్ లో ఉంది సార్. ఇక్కడ నేను హోమ్ సిక్ లో ఉన్నాను సార్. 3 రోజులు అయింది సార్ నేను ఇంటికి వెళ్ళి. మీరు ఇంకా ఆలస్యం చేస్తే నా మీనాక్షి ఇంటి తలుపు కూడా తెరవద్దు సార్. నిత్య నా ఫేస్ మీద డోర్ వేసించారి, నేను హట్ అయ్యాను. మీరు నన్ను హట్ చేస్తున్నారు. డిస్కషన్ ఆపి పంచుడు. చూడక చస్తానా? మీరు రండి. సార్ మీ దగ్గర చంప పినీస్ ఉందా?
నేను అమ్మాయినా చరి చంప పిన్లు జడ పిన్లు పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి పెట్టుకోండి సార్, ఇలాంటి సమయాల్లో అవసరం పడుతుంది. సార్ చూస్తే రాదు, మీరు తప్పుకోండి. సార్ కంగ్రాచులేషన్స్ చారి. ఎందుకు సార్? దొంగలా డోర్ ఓపెన్ చేసినందుక? కాదు, రేపు మీనాక్షి డోర్ ఓపెన్ చేయకపోయినా ఇలా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడైనా నేను ఇంటికి వెళ్ళొచ్చా? నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ కాపులు ఎవరు ఉంటారు చారి? సార్ ఎలా? ఏంటి లోపలికి వచ్చారు? ఏంటి దగ్గరకు వస్తున్నారు? ఆగండి, ముందుకు రావద్దు. మీకే చెప్పేది, ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపోండి. చెప్తే వినరేంటి? పెళ్లి కాని ఆడపిల్లతో ఇలాగైనా ప్రవర్తించేది? ఏం చేస్తున్నారు మీరు? అరుస్తా, నేను చెప్తున్నా. అరిచి బామ్మని, అత్తయ్యని, మావయ్యని అందరినీ పిలుస్తా. మీ పెద్దవాళ్ళంటే మీకు భయం లేదా? నిజంగానే అరిచి అందరినీ పిలుస్తా. కష్టంగా ఉంది నిత్య, అందుకే ఎంతో కష్టపడి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాను. ఈ కష్టాన్ని గుర్తించి నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే వెళ్తాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నాది పిచ్చి కాదు నిత్య, ప్రేమ. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఈ ప్రేమ గేమ ఇదంతా పెళ్లి తర్వాతే. ఇప్పుడు నన్ను వదిలేయండి. నాకు నిన్ను పెళ్లి చేసుకుని నీకు హస్బెండ్ అవ్వాలని లేదు నిత్య. దొంగ సచ్చినోడా, పెళ్లి చేసుకోకుండా అన్ని చేసేద్దాం అనుకుంటున్నావా? రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో కళ్ళు కళ్ళుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో నీలాకాశం ఎంత దూరమున్నా ఎగిరామంటే అండదా, ఊహాలోకం ఎక్కడెక్కడున్నా పీలిచామంటే నిజంగా నిజం కాదా. రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో కళ్ళు కళ్ళుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో పెళ్లి తర్వాత మనం ఎలా ఉంటామో తెలీదు. అందుకే ఎప్పటికీ ఇలాగే నీ లవ్వర్గా ఉండిపోవాలనుంది. లైఫ్ లాంగ్ నేను ఇలాగే లవ్ చేయాలనుంది.